బయటకు వస్తారు మళ్ళీ అని అనడం అంటే, పైగా నా కథ చదువుకోండి అంట. అదేదో గొప్ప చరిత్ర అంట, పెద్ద అవినీతి చరిత్ర అది. అది చదువుకొని స్ఫూర్తిని పొందండి అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలేమో ఈ అంశాన్ని. సార్ మీరు ఇందాక మాట్లాడేటప్పుడు అనిపించింది నాకు, ఇదే డిస్కస్ చేయాలని. నేను కార్యకర్తలు ఏ పార్టీకైనా బలం. జగన్ ఆ కార్యకర్తల్ని గత ప్రభుత్వం అధికారం వచ్చినాక కొంతమందినే, ఒక వర్గానికి సంబంధించిన 5 మంది మాత్రమే పక్కన పెట్టుకొని మిగతా వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఒక కులాన్ని కానివ్వండి, మొత్తం పూర్తిగా సర్వనాశం వదిలేశాడు. అంటే దోచుకోమన్నాడు కొంతమందిని, దొరికితే నాకు సంబంధం లేదు. అంటే ఏ స్థాయిలో జరిగిందో మనందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలో. ఇప్పుడు కార్యకర్తల మీద ప్రేమ వచ్చినట్టు కార్యకర్తలు రెచ్చగొడుతున్నాడు. మనం ఇంటర్కి కూడా పేకలేరు అంటారు. వాడు మామూలుగానే కార్యకర్తలు ఎలా ఉంటారు అంటే, జగన్ కార్యకర్తలు చాలా మంది ఒక డిఫరెంట్ శాడిజం చాలా మంది ఉన్నారు సార్. నాకు తెలుసు జగన్ ఆ ట్రాప్ గెస్ చేస్తాడు. వీళ్ళని ఎట్లాగే సరే మనం రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా రాష్ట్రంలో శాంతి భద్రత గొడవలు తీసుకురావడం ప్రయత్నం చేశారు. మొన్న మీరు చూసుంటారు, ఒక పవిత్ర పుణ్యక్షేత్ర తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరిగితే వాళ్ళ మనుషుల దగ్గరే, వాళ్ళ వైసీపీ నాయకులు సంబంధించిన కొంతమంది వ్యక్తుల దగ్గర ఫుల్గా గంజాయి తాగిపించి, మద్యం తాగిపించి, గొడవలేసి, వాళ్ళ బలం లేదని చెప్పి గొడవలు క్రియేట్ చేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి వాళ్ళు పిటిషన్ ఇచ్చుకున్నారు. అంటే వాళ్ళు ఎలక్షన్ ఆపాలే ప్రయత్నం చేశారు. ఇట్లాంటి చేయడంలో వాళ్ళు దిట్ట. వాళ్ళ దగ్గర ఉన్న మనుషులకి వాళ్ళకి పొట్ల కొట్టేసిన 100 ఎకరాలకు 100 కేజీ గంజాయి ఆడ దాచిపెట్టారు తెలియదు, కానీ ఇంకా వాళ్ళకి గంజాయి దొరుకుతాం సార్. ఈ రోజు కూడా వైసీపీ నాయకులు ఇళ్ళలో సోదాలు చేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి. వైసీపీ కార్యకర్తల నాయకుల ఇళ్ళలో ఉంది గంజాయిలు అనుకుంటే వాళ్ళ తాగి రోడ్డుపైకి వచ్చి గొడవలు చేయమని చెప్పి రెచ్చగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. గొడవలు చేయండి నేను చూసుకుంటా. ఈయనేం చూసుకుంటాడు? ఇప్పుడు గొడవ చేస్తాడు. ఈయన మీరు చెప్పినట్టు ఇందాక బెంగళూరుకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ప్యాలెస్ లో పడుకుంటాడు. వాడు అరెస్ట్ అవుతాడు, 3 నెలలు జైల్లో ఉంటాడు, లేదా 6 నెలలు జైల్లో ఉంటాడు. ఈయన మాత్రం 30 ఏళ్ళ అధికారం కావాలి, వాళ్ళని పట్టించుకోడు. అదే సార్ ఈయన చేసే పనులు ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి చేసే పనులు మనం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టున్నాడు. ఇంకా ఆయన మాటలు చూస్తుంటే నిజంగా రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియా అవాక్ అవుతాను. ఇంకా ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా, లేకపోతే నాకు తర్వాత మించిన లీడర్ లేడు, ఇంకా నేనే ఉన్నాను, నేను వదిలితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారు అనే మాటలు మాట్లాడుతున్నాడు తప్ప, ఆయన వల్ల మేము ఒకటే సార్ ఛాలెంజ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి. 30 ఏళ్ళ అధికారం పక్కన పెడదాం. నీకు నిజంగానే మేము పథకాలు చేయలే కదా, మా మీద ప్రజల నమ్మకాలు లేవు నువ్వు చెప్తున్నావు కదా, 30 ఏళ్ళు ఉంటావు కదా, ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నావు కదా సార్, ఏమొద్దు. ఎలాగో ఎమ్మెల్యేకి ఇష్టం లేదు, ఆయనకి అసెంబ్లీ పోవడం ఇష్టం లేదు. సరే పులివెందులు రాజీనామా చేసి ఎలక్షన్ పెట్టు, మళ్ళీ ఎలక్షన్ పెట్టినాక ఒకసారి ఆ పరిస్థితి చూద్దాం, పులివెందుల్లో పరిస్థితి చూద్దాం. తర్వాత 30 రోజుల 30 గంటల తెలిసిపోతుంది. కేవలం కార్యకర్తలు తస్మాత్ జాగ్రత్త. ఇందాక చెప్పినట్టు చాలా మంది కార్యకర్తలు తెలియకుండా అనవసరంగా మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటలు ట్రాప్ లో పడిపోతున్నారు, అనవసరంగా పోలీసులు బుక్ అవుతారు. వీళ్ళు రెచ్చిపోయి ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది పోస్టులు పెడుతున్నారు, జగన్ అన్న మళ్ళీ బ్యాక్ అని. ఏం బ్యాక్లా ఒకలా ఏమిలా, ఆయన జైలు కూర్చోబెడితే అందరినీ. సార్ ఒకటే చెప్తున్నాను సార్, మనం జగన్మోహన్ ట్రాప్ లో పడకండి. నిజమైన కార్యకర్తలు మీరు ప్రజలకు ఏమైనా చేయాలని ఆలోచన ఉంటే కామ్గా ఉండండి, మీ వల్ల చేత కాకపోతే. అంతేగాని మీరు మమ్మల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రేపు పోలీస్ కేసులు పెట్టుకొని జైలుకి వెళ్ళిపోయి కూటమి ప్రభుత్వం పంపించడం మాకే అవసరంలా. మేమైతే అభివృద్ధి పనులు ఉన్నాం, రాజధాని కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఇట్లాంటి పనులు ఉన్నాం. కానీ మాకు వైసీపీ నాయకుల మీద ఇంకా మేము కక్షాధిపతి స్టార్ట్ చేయలేదు. మాకు అంత అవసరం కూడా లేదు. బేసిక్ ఇప్పుడున్న పరిస్థితిలో ఉంది, ఆ సమయం ఉంది. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు మేము ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు, మేము చేస్తాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే లండన్ నుంచి రావడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది. చూస్తుంటాడు రోజు టీవీలో, అభివృద్ధి జరుగుతా ఉంది, రాష్ట్రంలో పనులు జరుగుతున్నాయి, రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంది. రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చెప్పి ఆగమేఘాలు రావడమే ప్రెస్